హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను. రొటీన్గా చేసుకునే దోశల కంటే ఇలా మీరు ఎక్కువగా ఫైబర్ ఉన్న జొన్న దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో మన వీడియోలో చూపిస్తున్నాను. ఈ జొన్న దోశలు వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా చాలా వర్క్ అవుతుంది. అలాగే దీంట్లో మనకి ఎక్కువగా ఫైబర్ ఉండడం వల్ల కూడా హెల్త్కి కూడా చాలా మంచిది. రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే బియ్యం దోశల కంటే కూడా ఎన్నో రేట్లు ఉపయోగకరమైన జొన్న దోశలు తప్పకుండా మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇది ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. దోశలోకి నానబెట్టుకున్నది మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఈ క్లిప్ అనేది మిస్ అయింది, అందుకే నేను నార్మల్గా చెప్పేస్తున్నాను. ముందుగా ఇక్కడ నేను 2 కప్పుల వరకు జొన్నల్ని తీసుకున్నాను. దాంట్లోకి 1/2 కప్పు వరకు పొట్టు మినపప్పుని తీసుకున్నాను. మరొక 1/2 కప్పు వరకు గుండు మినపప్పుని తీసుకున్నాను. మీరు లేదు అంటే 1 కప్పు వరకు కూడా కంప్లీట్గా నార్మల్ మినపప్పుని కూడా వాడుకోవచ్చు. కానీ పొట్టు మినపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు కూడా బియ్యంని వేసుకున్నాను. బియ్యం వేసుకోవడం అనేది కంప్లీట్ ఆప్షనల్. మీరు బియ్యం వేసుకోకపోయినా కానీ చాలా బాగుంటుంది. ఇది మనము 6 to 7 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. 7 గంటలు నానబెట్టుకున్న తర్వాత 5 నిమిషాల వరకు నానబెట్టుకున్న అటుకులు వేసుకొని ఇలా మనము దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు కదా, నార్మల్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా మనం తర్వాత ఓవర్ నైట్ దీన్ని ఫర్మెంటేషన్కి పెట్టుకుంటే ఇలా మనకి పిండి అనేది చక్కగా పొంగిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి క్వాంటిటీ అనేది డబల్ అయింది. ఇప్పుడు దీంట్లో నుంచి మనము ఎంతైతే కావాలో మనకి కొంచెం మనము సపరేట్ చేసుకోవాలి. మిగతాది మనము తర్వాత స్టోర్ చేసేసుకోవాలి. ఇలా మనం సపరేట్ చేసుకున్న దాంట్లోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ మీరు సెట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఐరన్ ప్యాన్ మీద నేను దోశ వేసుకుంటున్నాను. ఐరన్ ప్యాన్ మీద వేయటం వల్ల దోశ అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా మనం ఆయిల్ని వేసుకొని ఆనియన్ తోటి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దోశని వేసేసుకోవాలి. ఇలా మనం దోశని వేసుకొని వన్ సైడ్ మనకి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా మనం ఆయిల్ని కొంచెం వేసుకోవాలి. తర్వాత దీన్ని మనము స్లోగా కూడా ఇంకొక వైపు ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. ఇది మనకి దోశ వేయటం అనేది ఈజీగానే వస్తుంది. ఎక్కడ కూడా మీకు డౌట్ అనేది ఉండొద్దు. మనం నార్మల్ దోశ ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో సేమ్ అలానే ఈ దోశ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మనం దోశలు వేసేసుకొని చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని మనము వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్టీగా అలాగే హెల్దీ అయిన జొన్న దోశలు రెడీ అయిపోయింది. ఇది చాలా ఈజీ అండి. మనం నార్మల్గా చేసుకునే పిండి దోశల కంటే ఇలాంటి హెల్దీ దోశ చాలా మంచిది. ఇది నార్మల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ దోశ అనేది చాలా మంచిది. ఎవరైనా కూడా మనకి ఈజీగా తినేయొచ్చు. పిల్లలకు కూడా ఇలాంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ పెడితే వాళ్ళు కూడా చక్కగా తింటారు. ఇది నార్మల్ బ్రేక్ఫాస్ట్ లాగా బాగుంటుంది. అలాగే ఈవినింగ్ టైంలో అలాగే నైట్ టైంలో తినాలి అనుకున్న, లైట్గా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా తినాలి అనుకున్న ఈ దోశ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో చూసారు కదా జొన్న దోశలు ఎలా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ రెసిపీ మీరు కూడా కంప్లీట్గా చూసినారు కాబట్టి ఇప్పుడు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ హెల్దీ జొన్న దోశలు రెడీ చేసుకోండి. మీరు ప్రిపేర్ చేసుకున్నాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.